उत्तजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्वितम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे బాబు గారు టీ. నువ్వు పాములాటలో పాములా ఆడిన పిల్లవు కదూ? అవును బాబు గారు. మేనేజర్ గారు మా గురించి మీతో చెప్పలేదా? ఈ ఎస్టేట్ బంగ్లా కట్టినప్పటి నుంచి మా కుటుంబీకులందరూ ఇక్కడే పనిచేస్తున్నాం బాబు గారు. మరి వీధుల్లో ఆ పాములాట విషయం ఏంటి? అది మా కులవృత్తి బాబు గారు. ఇక్కడ ఇంట్లో పనున్నప్పుడు పని చేసుకుంటుంటాం, పని లేనప్పుడు పాములు ఆడించుకుంటాం. పొట్ట నింపుకోవాలి కదా బాబు గారు. గుడ్, వెరీ గుడ్. కష్టపడి ఏదో పని చేస్తూ జీవనం సాగించడంలో తప్పే లేదు. అది బాయ్, నీ పేరేంటి? నాగులమ్మ బాబు గారు. నాగులమ్మ. మీ ఇల్లు పక్కనే ఉందా? ఇంత త్వరగా వచ్చి పని చేస్తున్నా? కాదు బాబు గారు, చాలా దూరం. కాకపోతే తొలికోడి కూతకే నేను మేలుకుంటాను. ముందు నాగమ్మ దేవత గుడికెళ్ళి పూజ చేసుకుని కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఆ నాగదేవత గుడి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. చాలా సత్యమైన గుడి. ఆ నాగదేవతను ప్రార్థిస్తే ఏం కోరుకుంటే అది మనకిస్తుంది. మా నాగమ్మ తల్లి మహత్యం చాలా గొప్పది బాబు గారు. అలాగా? అయితే తప్పకుండా నేను ఆ గుడిని చూడాలి. మా నాగమ్మ దర్శనం చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. బాబు గారు, నాగులమ్మ, ఏంటి బాబు అలా అడుగుతున్నారు? ఈ ఎస్టేట్ ని నమ్మి ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళంతా సుఖంగా బతకాలంటే 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. అందుకే కొత్తగా మీరు చేయబోతున్న వ్యాపారం వృద్ధిలోకి రావాలని, మీరు వేసే ప్రతి అడుగులో జయం కలగాలని అమ్మవారికి హారతిచ్చి తెచ్చాను. నన్ను అడిగారా? లేదండి. నాగులం వచ్చిందా? వచ్చిందండి. మరి ఎందుకు నా ఏడుపు? నాకు ఇలాంటి కారు లేదనండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సైట్కి వెళ్దామా? పదండి సార్. మురిగిపోయింది. నాగులమ్మా, 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 నాగులమ్మా. ఏంటి మామా, ఏంటా కంగారు? మన మేనేజర్ గారితో కార్లో వెళ్ళింది ఎవరే? ఓహో, అదా సంగతి. ఆయన ఎవరో కాదు, ఈ ఎస్టేట్ యజమాని గారు. అయ్యయ్యో,
నిన్న డబ్బులు ఇచ్చింది ఈయనే కదా? అదే మరి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. వింటావా నువ్వు? ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా బుస్సుమని లేస్తావు. ఇప్పుడు చూడేమైందో, కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమేనా నీకు పని? నిన్న నేను ఆయన్ని తిట్టాను కదా, ఆయన నన్ను చూస్తే పనులోంచి తీసేస్తాడేమో భయంగా ఉంది. సరే సర్లే, అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? రజనీ బాబు అలాంటి వారేం కాదు. నిన్నేం తప్పుగా అనుకోర్లే. అలానే వదిలేస్తే ఎలా? ఆయనకి అన్ని పనులు నువ్వే చూస్తావు కదా, కాబట్టి ఆయనతో నా గురించి మంచిగా చెప్పు. ఆయనకి నా మొహం ఎలా చూపించాలో తెలియటం లేదు. నీకు మొహం చూపించడం ఇష్టం లేకపోతే ముసుగేసుకుని కనపడు. ఒక్కటి ఇచ్చానంటే గోప గుయ్యమంటది. చాలే, గోప గుయ్యమంటుందట. వెళ్ళి పని చూసుకెళ్ళు. ఆ కనిపిస్తుంది కొండలాంటి గుట్ట, దానికి లెఫ్ట్ సైడ్ 1000 ఎకరాల వరకు మన ఎస్టేట్. కానీ మధ్యలో ఒక చిన్న అడ్డుంది సార్. అడ్డ ఏంటిది? మనకున్న 1000 ఎకరాల ల్యాండ్ మధ్యలో మరొకరిది 500 ఎకరాల ఎస్టేట్ అక్కడ ఉంది సార్. రఘురామ్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 500 ఎకరాలు మన ఎస్టేట్ ని రెండుగా చీలుస్తుందన్నమాట. ఐ సీ. అలా అయితే మనం వర్క్ చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును బాబు గారు, ఆ ఎస్టేట్ ఓనరు నా స్నేహితుడే, చంద్రనాథ్ గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దెన్ విల్ డూ వన్ థింగ్. వీలుంటే ఆ చంద్రనాథ్ గారిని సంప్రదించండి. ఆ మధ్యలో ఉండే ఎస్టేట్ ని మనమే కొంటే మంచిది. ఈ విషయం గురించి నేను డాడీతో కన్సల్ట్ చేస్తాను. ఓకే? అలాగే, ఈ రోజే కాంటాక్ట్ చేస్తాను సార్. రఘురామ్ గారు సార్, మన ఎస్టేట్ క్లీనింగ్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది. అంతమంది దొరుకుతారా? ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్, ఎంతమంది కావాలన్నా దొరుకుతారు. అయ్యగారు, చాయ్. నువ్వు? నా పేరు ఈరన్న, మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నానండి. మేనేజర్ చెప్పారులే. చూడు వీరేనా, చూస్తే మంచివాడిగాను తెలివైన వాడిగాను కనిపిస్తున్నావు. ఇలా పట్టపగలే తాగడం మంచిది కాదని నీకు తెలీదా? తెలుసు బాబు గారు, నా మనసు ఏం బాగుండలేదు, అందుకే తాగానండి. మనసు బాగలేదా? ఏ, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? నన్ననే ధైర్యం ఎవరికుంది బాబు గారు? నాతో పెట్టుకుంటే పిడుగుతూ ఢీకొన్నట్టే. నేనే మిమ్మల్ని అన్నాను, అనరాని మాటలు అన్నాను, అవమానించాను. మీరే మాకు బోపెట్టే యజమానని తెలియక కుక్కలాగా వాగాను. నన్ను క్షమించండి అయ్యగారు. ఇచ్చుడు, నువ్వేం బాధపడకు. నేను నిన్న జరిగింది ఆ క్షణంలోనే మర్చిపోయాను.
ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి పనిలోకి రా. ఓకే? నిజంగా నా మీద మీకు కోపం లేదు కదా బాబు గారు? నో. ఆ, ఆ, మీరు మంచోరని మా నాగులమ్మ చెప్పిందండి. మరీ ఇంత మంచోరని తెలిస్తే నేను తాగొచ్చోండి కాదు. సెన్సిటివ్ పర్సన్. ఆ, బాబు గారు తీయండి. నాగులమ్మ ఎక్కడ? అది ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటదండి. నాగులమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబు గారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మామ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది.